పీఎంజే జ్యువెలరీ కాల్పుల బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పీఎంజే నగల దుకాణంలో జరిగిన దోపిడీ ఘటనలో దుండగులు తుపాకులతో జరిపిన కాల్పుల్లో గాయపడి కరీంనగర్లోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని నేడు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్లతో కలిసి బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు కరీంనగర్ నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. జరిగిన ఇన్సిడెంట్ దాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఖండిస్తున్నాం. బాధితులు ఎవరైతే ఉన్నారో నలుగురు, ఉస్తాక్ కానీ, మహేందర్ కానీ, రాజేష్ కానీ, ఇంకొతను కూడా, ఈ నలుగురు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు హాస్పిటల్గా చూడడానికి వచ్చినాం. ముస్తాక్ అహ్మద్ ఇతను 13 సంవత్సరాల నుంచి పీఎంజీలో పనిచేస్తుండు. ఒక నమ్మకస్తుడు, ఒక నమ్మకం గలవాడు. అతనికి ఫైర్ చేస్తే స్కల్ పైకి వెళ్ళి పోవడం వలన అతనికి ఆపరేషన్ చేసిండ్రు. అతను దేవుని సేఫ్గా ఉండాలని కోరుకుంటూ సేఫ్గా ఉంటారు కూడా. ఇంతకన్నా పెద్దగా జరిగింది రాజేష్. అతనికి ఇక్కడ పొట్టలో నుంచి బుల్లెట్ కొడితే ఆ పొట్ట వెనక నుంచి కూడా బయటకు వెళ్ళి అక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడు నేను మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు మరియు మా రవిశంకర్ గారుతో పాటు మన నగర అధ్యక్షుడు అందరం కూడా వెళ్ళి ఈరోజు లోపల ఆపరేషన్ థియేటర్ కూడా వెళ్ళాము. మేము పోయేవారికి అప్పుడే బుల్లెట్ తీసి మాకు చూపించడం జరిగింది. అది 0.32 mm. సో ఆ బుల్లెట్ కూడా ఇళ్ళకెళ్ళి దిగి పోయేటప్పుడు పేగులు తర్వాత మటన్ మాంసం అంతా కూడా కట్ చేసుకుంటూ పోయి ఆగింది. కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 నుంచి 6 ఇంచుల వరకు ఆ ఇంటెన్సివ్ పేగులంగా కట్ చేసిండ్రు. అది కూడా మాకు సూచించారు. చాలా బాధాకరము. 1 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు సుమారు 5 అవుతుంది. 4 గంటల్లో ఆపరేషన్ జరుగుతుంది. సో అతను కూడా సేఫ్గా ఉంటాడని భావిస్తున్నాం, సేఫ్గా ఉండాలని కోరుకున్నాం. డాక్టర్లను కలిసాం. వీళ్ళిద్దరికి ఏమన్నా చిన్న ప్రాబ్లం ఏమన్నా మీకు కాకుండా కొంచెం అన్కంట్రోల్ అయితే గిట్ట ఇమ్మీడియట్ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తాము. సో దాన్ని నిఘా పెట్టుకొని చెప్పినాం. వాళ్ళు కూడా 24 hours అబ్జర్వ్ పెట్టుకుంటాము. చిన్న ప్రాబ్లం వచ్చేయడంగా ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ భావనలో ఉన్నాం. కాబట్టి సో మిగతా ఇద్దరిని కూడా పరామర్శిస్తాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఈ యొక్క సంఘటనను ఖండిస్తున్నాం. కరీంనగర్ నగరంలో ఇంతవరకు ఇలాంటి చూడలేదు. కాబట్టి ఇది ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండాతో పాటు ఈ యొక్క దొంగలను ఎట్టి పర్సెంట్ దొరకబెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా రేపు కూడా మళ్ళీ సిపిఐని కలుస్తాం. ఎటు వెళ్ళిర్రు, ఏ రూట్లో వెళ్ళిండ్రు, ఇంత నిర్లక్ష్యం ఎట్లా, యథేచ్ఛగా వచ్చి ఫైర్ చేసి స్కూటర్ మీద యథేచ్ఛగా పోతుండంటే ఏం ధైర్యం చూసుకున్నారు, ఎవరి ధైర్యం చూసుకొని చేసిండ్రు. ప్రభుత్వం ఫెయిల్యూర్ కనబడుతుంది ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం రోడ్ల మీద పోయేటప్పుడు చెక్ చేసుకొని ఆర్సీ ఉన్నదా, నాకాబంద్ ఉందా, ఇవి కాకుండా ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా కరీంనగర్ తిరుగుతున్నారా, ప్రజలకు హాని చేస్తున్నారా, యాంటీ సోషల్ ఎలిమెంట్ తోటి ప్రజలకు ఇబ్బంది అవుతారా అనే విధంగా ఆలోచించాలి. నిన్నటి వరకు కరీంనగర్ అంటే సేఫ్ సిటీ అనుకున్నాం. కరీంనగర్లో మహిళలు, ఆడబిడ్డలు నగలు వేసుకొని బయట తిరగడంగా ఎలాంటి ఇబ్బంది కాలే. కానీ ఈరోజు నగలు వేసుకుంటూ కాదు, ఇళ్ళలో పెట్టుకోవడం భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ప్రభుత్వం వెనువెంటే చర్యించుకొని ప్రజలకు భద్రత కల్పించే ఒక నమ్మకం కలిపేయండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అని చెప్పేసి నమ్మకం కలిగే విధంగా మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పోలీస్ యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలి. ఇక ముందు మేము బయటకు వెళ్ళాలంటే భయపడే స్థితికి రావద్దు. కాబట్టి భయపడే స్థితికి రాకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పోలీస్ చర్య ఉండాలని చెప్పడంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నేను అదే అంటాను కదా, నాకాబందీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్, నాకాబందీ జరిగి 12 గంటల లోపల పోలీసుకు సవాలు వేసిందంటే ఎవరి ఫెయిల్యూరు అంటుండే. ప్రభుత్వం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది? ప్రజల భద్రత మీద కాదా? ప్రజల భద్రత మీద కాన్సన్ట్రేట్ చేయండి. పొద్దున్న లేతే నీ ఆర్సీ ఉన్నదా, లేకుంటే నీ మీద పెనాల్టీలు ఉన్నాయా, చెట్లకెళ్ళి వచ్చి కొట్టుడు ఇది కాదు. చెట్లకెళ్ళి బయటకు వచ్చి ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్ కరీంనగర్లో వచ్చిందనే విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా పనిచేయండి మీరు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మళ్ళీ పొద్దున చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం.
ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కావచ్చు అనే స్మార్ట్ సిటీలో ప్రథమంగా మేము పెట్టింది 760 కెమెరాలు పెట్టుకొని దాంతోపాటు ఇవన్నిటి కూడా అనుసంధానం చేసినాం, కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసినాం. నేను పోలీసు డిమాండ్ చేస్తున్నా, ఈ కెమెరాలన్నీ కూడా మనం గమనిస్తే ఏ రూట్లో వచ్చిండ్రు, ఏ రూట్లో వేయండ్రు, ఏ బండి మీద వచ్చిండ్రు, అవన్నీ కూడా కమాండ్ కంట్రోల్. అసలు కమాండ్ కంట్రోల్ పనిచేస్తుందా లేదా కూడా చూడండి. ఇవన్నీ కెమెరాలు మేము పెట్టిన స్మార్ట్ సిటీలో మేము చాలా కాన్సన్ట్రేట్ చేసుకొని వాడలా టెంట్లు వేసుకొని మేము సీసీ కెమెరాలు పెట్టించినాం, ప్రైవేట్గా పెట్టించినాం, ప్రభుత్వ పరంగా పెట్టించినాం. అయినా కానీ ఇలాంటి సంఘటనల్లో గంట లోపల పట్టుకోవాలి. ఏది మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ చొప్పదండి దగ్గర అనుకుంటా, ఇక్కడ కెరమాలు ఎక్కడున్నాం, ఒక చిన్న పాపను ఎత్తుకపోతే 3 గంటల లోపల పట్టుకున్నాం సీసీ కెమెరా పెట్టుకొని మా ప్రభుత్వంలో. ఒక పుట్టిన పాపను ఎత్తుకొని పోతుంటే సీసీ కెమెరాలు తీసుకొని 3 గంటల లోపల ఆ పాపను తల్లి దగ్గర చేర్చిన ప్రభుత్వం మాది. ఇక్కడ దగ్గర 4 ప్రమాద స్థితిలో ఉన్నారు. యథేచ్ఛగా తొడగొట్టిన ప్రభుత్వం మీద సవాలు విరిచి బైక్ల మీద పోతుండే, నగలు పెట్టుకొని పోతుంటే ఇంతవరకు కూడా ట్రేస్ కాలే. ఇంకోటి చెప్పానా, వాళ్ళ ధైర్యము ఎవరి అసమర్థంగా భావించుకున్నారు. మాస్కులు లేకుండా మీరు ఏం చేస్తారో చేసుకోవాలని చెప్పేసి సీసీ కెమెరాలకు ఫోర్స్ కొట్టి కూడా పోయిందంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడతలేదా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రభుత్వం. వానిళ్ళు వీనిళ్ళు కూడా కాదు, ప్రభుత్వం ప్రజల యొక్క ప్రాణాలు కాపాడే దిశగా ప్రజలకు భద్రత కలిగే విషయంలో చొరవ చూసుకోవాలని చెప్పేసి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బండి కూడా 108 టైంకు రాలేదు. నేను వెళ్ళి నా బైక్ మీద ఒక అతను తీసుకొచ్చి మళ్ళీ ఆటోలో ఒక అతను తీసుకొచ్చాను. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా, ముస్తాక్ అంటేనే, రాజేష్ అంటేనే, మహేందర్ అంటేనే ధైర్య సాహసాలకు నేను నిజంగా వాళ్ళు అభినందిస్తున్నాను. వాళ్ళ దగ్గర వెపన్ ఉన్నా కూడా నేను అడిగిన ఇప్పుడు ఆయనను అంత ధైర్యం చేసినామంటే, సార్ మేము 13 సంవత్సరాలే పిఎంజీకి ఒప్పు తింటున్నాము, మా సంస్థను మేము కాపాడుకోవాలి, ఏమైతే ఆమెదని చెప్పేసి అటాక్ అయినాం సార్. కానీ వాళ్ళు నిజంగా ఫైర్ చేస్తారని అనుకోలేదు, అయినా కానీ కూడా ధైర్యం చేసినామని చెప్పినాం. సో ఇలాంటి ధైర్యాన్ని అభినందిస్తున్నా. కానీ పాపం ఆ ధైర్యంలో సాహసంలో తన ప్రాణాలు కూడా తెగించినందుకు నిజంగా వారి అందరికీ కూడా అభినందిస్తున్నాము, దేవుని కోరుకుంటున్నాము. వాళ్ళు సేఫ్ సైడ్గా బయటకు రావాలని నేను పిఎంజే యాజమాన్య కుశాల్ జయంతితో మాట్లాడతా. వాళ్ళకు డెఫినెట్గా ఆ కంపెన్సేషన్ ఇచ్చే వాళ్ళకి ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పడంగా నేను కుశాల్ జైన్ కొడుతూ మాట్లాడతా. వాళ్ళని మంచి దోస్తు కాబట్టి. సో అల్టిమేట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కరీంనగర్ నగరం అంటే సెకండ్ టైర్ సిటీ హైదరాబాద్ తర్వాత. ఇక్కడ అద్భుతమైన నగల దుకాణాలు వచ్చినాయి, జాయ్ లెక్కాస్ కానీ మేము ఆహ్వానించినాం అందరినీ ఇక్కడ డెవలపే కావాలని. మానే రివర్స్మెంట్ లాగా వాళ్ళందరికీ ఒక భద్రత, ప్రభుత్వం అంటే ఒక భద్రత విధంగా ఉండే విధంగా జాయ్ లెక్కాస్ లాంటి 100 కోట్ల రూపాయల ఈ బంగారం నగలు ఉన్నారంటే ఆ ఒక గవర్నమెంట్ యొక్క భద్రత విషయంలో వచ్చింది. సో కరీంనగర్లో పిన్ డ్రాప్ ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అయినా దొరుకుతున్న ఒక భద్రత వచ్చింది కాబట్టి, సో ఇది ప్రజలు కూడా అలాంటి సంస్థలకు కూడా ఒక భయోందోళన గురి చేస్తుంది కాబట్టి, ఈ భయోందోళన కరీంనగర్ ప్రజలకు ప్రప్రదంగా వచ్చింది కాబట్టి భయాలను దొరికితే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ ఇచ్చింది. 760 కెమెరాలు మీరు ఫిట్ చేసినని చెప్తున్నారు కదా, కమాండ్ కంట్రోల్ ఇన్సిడెంట్ జరిగి 6 గంటలు అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా నిందితులు పట్టుకోవాలంటే కెమెరాలు పనిచేస్తున్నారని ఆరోపణ. నేను 100% చెప్తున్నా. నేను ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నాను. కరీంనగర్ ప్రజల భద్రతనేమో ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఆ రోజు 700 నుంచి 770 కెమెరాలు పెట్టితో పాటు ప్రైవేట్ కాకుండా ప్రతి అపార్ట్మెంట్ ఉందని పెట్టుకున్నాం, ప్రతి హాస్పిటల్ ఉందని పెట్టుకున్నాం. అవి కాకుండా ఉంటే ప్రభుత్వం 770 అనేది నిరంతరంగా కమాండ్ కంట్రోల్ కనబడుతుంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కమాండ్ కంట్రోల్ పనిచేస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు పనిచేస్తలేదు? పనిచేస్తే ఇందులో దొరకరు. మీకు బావుపేట రూట్లో పోయిందని ఇప్పుడు అనుకుంటారు. బావుపేట రూట్ల దగ్గర ఆసిఫ్ నగర్ దాకా కూడా కెమెరాలు ఉన్నాయి, గ్రానైట్ ఇండస్ట్రీ మొత్తం కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ పోయింది ఇక? సో ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి ఒక స్పెషల్ టీం వేసి దోషులను, దొంగలను తొందరగా పట్టుకోవాలని చెప్తున్నాను. 750 సీసీ కెమెరా పనిచేస్తున్నా లేవా, కమాండ్ కంట్రోల్ పనిచేస్తా లేదా, చేయకపోతే వెంటనే ఇవ్వలు యాక్టివేట్ చేయమని ఉండని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కరీంనగర్లో అయిన ఇన్సిడెంటు చాలా బాధాకరం. ఇలా కరీంనగర్ నడిబొడ్డున, ఇలా పిఎంజే జ్యువెలర్స్లో ఇలా నడిబొడ్డున పొద్దున పగలుపూట ఇలా ఫైరింగ్ అవ్వడం అనేది చాలా బాధాకరం అనేది
చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఏ ఒక్క నాడు కూడా కరీంనగర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ కాలేదు. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఇంటి నుంచి బండి సంజయ్ గారి ఇంటి నుంచి కూతవేట దూరంలో మరియు సిపి గారి ఇంటి నుంచి కూతవేట దూరంలో ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే దీని అర్థం ఏంటిది? అసలు భద్రత అనేది ప్రభుత్వంలో ఉన్నదా లేదా? అసలు కేంద్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఈ పార్లమెంట్ సంబంధించిన వారి ఇంటి పక్కనైన ఇన్సిడెంట్, మరి ఇది ఉన్నట్ట, ఇక్కడ పోలీసింగ్ ఉన్నట్ట లేనట్ట? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనే హోమ్ మినిస్టరు, తనే ఇది ఇవాళ ఇదా భద్రత ఉన్నదని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీ సాక్షిగా ఎగ్జాక్ట్లీ నెల రోజుల క్రితం నేను చెప్పింది ఏంటిది? కరీంనగర్లో పోలీసింగ్ అనేది పూర్తి విఫలమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు టోటల్ ఫెయిల్ అయిపోయారు. ఇది తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరీంనగర్ ప్రజల భద్రత చాలా డేంజర్లో ఉంది అని అసెంబ్లీ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. చెప్పి నెల రోజులు అవుతుంది. యాక్షన్ ఎందుకు తీసుకోలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ మీరు యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ కరీంనగర్లో ఈ ఇన్సిడెంట్ కాకపోతుండే కావచ్చు. ఇవాళ 4 ప్రాణాలు ఇవాళ ఇంత సీరియస్గా ఉండబోతుండే కావచ్చు. ఇవాళ ఈ 4కి ఏమైనా అయితే దీనికి బాధ్యత ఎవరు అని మేము అడుగుతూ ఉన్నాం. కెమెరాలు ఏర్పాటు చేసి వేలాది కెమెరాలు ప్రతి అపార్ట్మెంట్కి ప్రతి ఇంటికి ఇలా కెమెరాలు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఈ కెమెరాలని కమాండ్ కంట్రోల్ రూమ్కి పెడితే ఇప్పటిదాకా కెమెరాలని మెయింటైన్ చేసే సొయ్యలేని చాతగాని దద్దమ్మ ఈ సిపి ఇంకా ఇక్కడున్న హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు అని చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గంగుల కమలాకర్ గారు కెమెరాలు ఎట్లా పెడతారు? ఆ కెమెరాలని కమలాకర్ గారు అద్భుతంగా మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు? ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు గడ్డి బీక్తున్నారా? ఇక్కడ ఉన్న సిపి గడ్డి బీక్తున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఎటు వేరు మీ ఇద్దరు? అవి ఇట్లని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేకపోతారు? ఇన్ని గంటలైంది. అదే ఇప్పుడే మా కమలాకర్ గారు ఒక ఇన్సిడెంట్ చెప్పిండ్రు. ఒక చిన్న అమ్మాయిని దొంగతనం జరిగితే మళ్ళా గంట సేపటి లోపల తిరిగి ఆ అమ్మాయిని సేవ్ చేసి మళ్ళా తల్లి దగ్గరికి చేర్చిన ఘనత ఆనాడు గొప్ప తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి గారు కమలాకర్ గారు పట్టేయగలిగితే ఇవాళ ఇక్కడ ఉన్న కేంద్ర హోంమంత్రి గారు కావచ్చు, సిపి గారు ఏమి చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. ఎవరు అడిగేటోళ్ళు లేరనుకుంటురా? మా మీద అడిగితే కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ ఆ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను. నేను ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, ఇలా సిపి కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యా మీకు దండం పెడతాము, మా కరీంనగర్ జిల్లా ప్రజల ప్రాణాలు చాలా అభద్రత ఉండే పరిస్థితి ఉన్నది, దయచేసి చూడండి. ఈడ సిపి గారు జల్సాలు చేస్తూ ఉన్నారు. ఇలా బోనాలపల్లిలో గుట్టలలో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫైరింగ్ చేయిస్తే అమృతమ్మకి ఆ రోజు బుల్లెట్ తగిలిందని నేను ఆ రోజు చెప్పింది వాస్తవము, సాక్షిగా చెప్పిన ఆ రోజు. ఇలా ఈయన కాపాడు లేదు, ఈయన కేవలం జల్సాలకు ఉండుడే అని ఆ రోజు నేను చెప్పిన. ఆ రోజు చెప్పిన తర్వాత ఇవాళ నెల రోజులైంది. మీరు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఈ క్రెడిట్ ఏదో బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని, దీనికి ఏదో మా క్రెడిట్ మాకు అవసరం లేదు. మా ప్రజల భద్రత ముఖ్యం. మేము చెప్పింది ఆనాడిది ఆయన చేసింది, ఇలా ఇన్సిడెంట్ అయింది. ఇది నిజమా కాదా? ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియరా కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది సిపి గారి ఫెయిలియరా కాదా అని అడుగుతా ఉన్నాను. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు సిపి గారి ఫెయిలియరా కాదా? ఇలా ప్రజలు కూడా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా దీంతో పాటు ఆనాడు కేసీఆర్ గారు, మంత్రి గంగుల కమలాకర్ గారు ఆ రోజు ఉన్ననాడు ఇంటర్స్పెక్ట్రా అనేది ఒకటి పెట్టింది. ఇంటర్స్పెక్ట్రా అంటే ఏంది? ఆ రోజు గంగుల కమలాకర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆదేశాలతోని ప్రతి చౌరస్తాలో పోలీసు వాళ్ళని పెట్టింది. ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఒకరు హోంగార్డ్ ఉంటారు, ఒకరు కానిస్టేబుల్ ఉంటారు, ఒకరు ఏఎస్ఐ లెవెల్ అధికారి ఉంటారు. AK-47 వెపన్తో వాళ్ళు ఒక స్కార్పియో వెహికల్ పెట్టుకొని ప్రతి చౌరస్తాల మెయిన్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు AK-47 వెపన్ పెట్టుకొని కూర్చుంటారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే ఇవాళ వాళ్ళకి రక్షణ కల్పించాలి మన ప్రజలకి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు పెట్టిర్రు. గంగుల కమలాకర్ గారు కూడా
కరీంనగర్లో సహకరించింది. ఆయన పెట్టిన తర్వాత ఇవాళ ఆ రోజు పెట్టినవి వీళ్ళ ప్రభుత్వం రాగానే ఎందుకు రద్దు చేసిండు ఇంటర్స్పెక్టర్ అని ఎందుకు రద్దు చేశారని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇలా నిజంగా ఆనాడు కేసీఆర్ గారు పెట్టిన ఇంటర్స్పెక్టర్ ఉండుంటే ఇలా ప్రతి చౌరస్తా మీద ఇలా కరీంనగర్ చౌరస్తాలో ఉండేది. ఆ దొండగులు ఎవరైతే ఫైరింగ్ చేసి పోయారో ఇలా ఒక్క నిమిషంలో దొరికేది కదా, అర్ధ గంటలనే దొరికేది కదా. అది ఎందుకు రాగానే మీరు రద్దు చేసిర్రు రేవంత్ రెడ్డి గారు అని మేము అడుగుతా ఉన్నాం. దేనికోసం రద్దు చేసిర్రు? ప్రజల భద్రత కంటే ఇంపార్టెంట్ ఏంటిది? ప్రతిదీ కేసీఆర్ గారి పేరు వస్తుంది, కేసీఆర్ గారు పెడతారు, కేసీఆర్ గారికి వస్తుంది, కేసీఆర్ గారి పేరు ఉండొద్దు, ఇది పోవాలి. ఇది హామీ చేసేది. కరీంనగర్లో ఇలా ఇంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అంటే ఇది హామీ చేసేది. ఇలా పాపం ఆ నలుగురు కుటుంబ సభ్యుల ఆవేదన, వారి పిల్లల ఆవేదన చూస్తూ ఉంటే కడుపు రగిలిపోతూ ఉంది, మసిలిపోతూ ఉంది, పాపం అనిపిస్తూ ఉంది. ఇలా కరీంనగర్ నడి బొడ్డునే ఇలా సేఫ్టీ లేకపోతే మీరు చేసేది ఏంటిది అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా మరొకసారి మా కరీంనగర్ కరీంనగర్ ప్రజల పక్షాన, మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. వెంటనే కేంద్ర హోంమంత్రి అయిన బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి, రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, ఇలా సిపి గారిని సస్పెండ్ చేయాలి. ఇది గ్యారెంటీగా కావాల్సిన విషయము. దీన్ని ప్రభుత్వము సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు కన్నా సీరియస్గా తీసుకోండి. ఖచ్చితంగా ఈ నలుగురు పేషెంట్లకి ట్రీట్మెంట్ మొత్తం కూడా గవర్నమెంటే బేర్ చేయాలి. వాళ్ళకి ఒక్క రూపాయి లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి మొత్తం కూడా ఇలా గవర్నమెంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ బేర్ చేయాలని వాళ్ళ పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా వెంటనే మాత్రం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని మీరు పెట్టకపోతే స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.